ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు, సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు, కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం, ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఊసురు పోసుకుంటావు, మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఇటీవల కాలంలో మా అందరికి ఇంత దగ్గరైన మనిషివి నువ్వు ఒక్కదానివే. అలా అయితే డబ్బు విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నేను పరాయిదాన్ననేగా, నన్ను డబ్బు అడగకూడదనేగా. నేను అనవసరంగా చనువు తీసుకుని అందరూ నా వాళ్ళు అనుకుంటాను తప్ప నన్ను సొంత మనిషి అనుకునే వాళ్ళు ఒక్కరూ లేరు. నాకెప్పుడు బుద్ధి వస్తుందా ఏమో. రోజీ, మిస్ రోజీ, మీకోసం మదన్ పేరెంట్స్ వచ్చారు. వచ్చారా? అవును మేడం, కింద హాల్లో కూర్చోబెట్టాను. ఓకే, వాళ్ళ కాఫీ ఇస్తుండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే మేడం. మన మీద అలక తీరిందో లేదో. ఆప్తులు అయిన వాళ్ళ అలకలు ఎక్కువసేపు ఉండవు పార్వతి. రోజీకి ఇలాంటి పట్టింపులు బాగా ఎక్కువ అనిపిస్తోంది. కాకపోతే అంతగా ఎందుకు బాధపడుతుంది? తను మనకు దగ్గర కావాలని చూస్తుంటే మనమే ఆమెను దూరంగా ఉంచామేమో అనిపిస్తోంది. మీరలా ఎందుకు అనుకుంటున్నారు అసలు? లేకపోతే తను గుర్తు చేసేంత వరకు మనకు తన పేరెందుకు గుర్తు రాలేదంటావు? ఏదో ఆప్యాయంగా మన ఇంటికి వచ్చి వెళ్తున్నంత మాత్రాన ఆప్యమని అడిగితే తన అభిమానం ఎక్కడ దూరం అవుతుందోనని భయపడ్డాను గాని నాకు రోజీ పేరు ఎప్పుడో తట్టిందండి. మీరొచ్చిన సంగతి మేడంతో చెప్పాను. వచ్చేస్తారు, కూర్చోండి. ఈలోగా నేను కాఫీ తీసుకొస్తాను. వద్దండి, వస్తూ వస్తూ ఇంటి దగ్గర తాగిన కాఫీ రుచి ఇంకా నాలుక మీదే ఉంది. మీరు మొహమాట పడుతున్నట్టున్నారు. అయితే నా అంచనా కరెక్టే.
మన మీద అలక ఇంకా తగ్గలేదని మీ అంకుల్తో ఇందాకే అన్నాను కదండి. అవునమ్మా రోజీ, నాకేం సాక్ష్యాలు అక్కర్లేదు. నీతో కొంచెం పనుండి వచ్చామమ్మా రోజీ. సరళ పెళ్లికి నువ్వు కొంచెం డబ్బు సర్దుబాటు చేయాలి. అవునమ్మా, 10 పరకో అయితే ఎదురింటి వాళ్ళనో పక్కింటి వాళ్ళనో అడుగుండేవాళ్ళం. కొంచెం పెద్ద మొత్తమే అవసరమైంది. మాకు తెలుసు 2 లక్షలని. చేబదులుగా అప్పుగా అనుకో 2 లక్షల రూపాయలు కావాలి. అడగటం ఆలస్యమైందని అన్యదా భావించవద్దు. ఇదే మాట ముందే నన్ను అడుగుంటే ఎంతో సంతోషించేదాన్ని అంకుల్. ఇప్పుడు అడుగుతున్నాం కదమ్మా. అడిగారు. ఎప్పుడు? నేను మీ ఇంటికొచ్చి విషయం తెలుసుకుని మిమ్మల్ని అడిగాక. ఇంకెప్పుడు ఇలా చేయమని ప్రామిస్ చేయండి. ప్రామిస్. ప్రామిస్. థ్యాంక్స్. మీరు నేను కలవడం ఈ మధ్య జరుగుండొచ్చు, కానీ ఎప్పటినుంచో మనకు పరిచయం ఉందని నా నమ్మకం ఆంటీ. మదన్ ఎవరు? నా ఫ్రెండ్, నా శ్రేయోభిలాషి. సరళ ఎవరు? నా డియరెస్ట్ ఫ్రెండ్. మీరెవరు? నా ఆత్మీయులు. మీకు నేను పరాయిదాన్ని ఎందుకు అవుతాను? అవసరాల్లో ఉంటే నేను కాక మీకు ఇంకెవరు సహాయం చేస్తారో? మీరు అడిగినంత డబ్బు సహాయం చేస్తాను, కానీ ఒక షరతు. ఆ షరతుకు మీరు ఒప్పుకుంటే మీరు అడిగిన దానికన్నా 10 ఎక్కువ ఇస్తాను. నోటు రాసివ్వాలా? నోటి మాట చాలంకుల్. నోటు మనకెందుకు? వెంటనే తీర్చేయాలా? నో, ఈ డబ్బు మీరు తిరిగి తీర్చకూడదని నేను మనసారా కోరుకుంటున్న దాన్ని వెంటనే తీర్చమని నేనెందుకు అడుగుతాను? ఇంకేమై ఉంటుందబ్బా? మీరు ఊహించలేరు. అయితే నువ్వే చెప్పమ్మా. అంకుల్, చెప్పేయమంటారా? ఎంత ఆలోచించినా తట్టటం లేదు. నువ్వే చెప్పమ్మా. మదన్తో నా పెళ్లి జరిపించాలి. అలా చేయిస్తామని మాటిస్తే 2 లక్షలు కాదు 20 లక్షలు ఇస్తాను. ఆఫ్టర్ ఆల్ 20 లక్షలేంటి? ఆస్తి మొత్తం రాసిస్తాను. అది చాలదంటే నా ప్రాణాలిమ్మన్నా ఇస్తాను. చెప్పండి, నా షరతుకు మీరు అంగీకరిస్తున్నారా? అంగీకరించాలో, ఆనందించాలో, బాధపడాలో, నవ్వాలో, ఏడవాలో ఏమీ తెలియని పరిస్థితిలోకి నెట్టేసిందమ్మా నువ్వు పెట్టిన షరతు. మాకు కాస్త ఆలోచించుకునే వ్యవధివ్వు. ఇందులో అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముందండి? కొడుకు పెళ్లి చేసి ఆ వచ్చే డబ్బుతో కూతురు పెళ్లి చేసేవాళ్ళు ఎంతమంది లేరు? మా అబ్బాయి రేటు ఇంత అని మార్కెట్లో నిలబెట్టి వేలం వేస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు? నా ఉద్దేశం మీరు అలా చేస్తున్నారని కాదు, చెయ్యాలని కాదు, జస్ట్ మాట వరుస గుర్తు చేస్తున్నాను. ఇది మదన్కిస్తున్న కట్నం అనుకోండి. మేం కట్నానికి వ్యతిరేకం అని మీరు అనేట్టయితే కానుకనుకోండి. ఎలా అనుకున్నా ఏమనుకున్నా నువ్వు విధించిన షరతుకు మేము అంగీకరిస్తే అది మా వైపు నుంచి అమ్మడం అవుతుంది, నీ వైపు నుంచి కొనడం అవుతుంది. కానివ్వడాంటీ, మా బిజినెస్ పరిభాష అది. గాలి ఉన్నా లేకపోయినా, నీరు దొరికినా దొరకకపోయినా బతకగలరేమో కానీ అమ్మకాలు కొనుగోలు లేకపోతే మనుషులు బతకలేరు. ఆ భాష మాట్లాడాల్సి వస్తే మీకన్నా అందంగా, మీకన్నా కన్విన్సింగ్గా నేను మాట్లాడగలను. బికాస్ ఐఎమ్ ఎ బిజినెస్ ఉమెన్. ఇప్పుడు నేను అలా మాట్లాడడం లేదు. మదన్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన ఒక అమ్మాయిలాగా మాట్లాడుతున్నాను. మామూలు ఆడపిల్లలాగా మాట్లాడుతున్నాను. మీ కుటుంబంలో నాకు ఇంత చోటు దొరికితే చాలని ఆశపడే ఒక అనాథలాగా మాట్లాడుతున్నాను. అమ్మా రోజీ, ఇంతకు మించి నన్ను నేను డిఫైన్ చేసుకోవడానికి మాటలు దొరకడం లేదు అంకుల్. మాట వరుసకు షరతు అని చెప్పావు గాని నిజానికి నువ్వు కోరింది నీ పెళ్లి చేయమనే కదమ్మా. దాన్ని అర్థం చేసుకోవటానికి వేరే మాటలెందుకు? చూసారా ఆంటీ, అంకుల్ నా మనసును ఎంత బాగా అర్థం చేసుకున్నారో. ఇంట్లో సరళ ఒక్కతే ఉంది, కంగారు పడుతుందేమో. మేం మళ్ళీ కలుస్తామమ్మా రోజీ. నేను అడిగిన దానికి బదులివ్వకుండానే వెళ్ళిపోతారా? మాకు కొంచెం వ్యవధిస్తే ఏ విషయమూ మళ్ళీ వచ్చి చెప్తామమ్మా. సరే, మీ ఇష్టం. కానీ ఆలోచించుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటే అవతల సరళ పెళ్లి సమస్యల్లో పడుతుందని నా భయం. ఎవరి పెళ్లి ఎలా జరగాలో పైవాడు రాసిపెట్టే ఉంటాడు కదమ్మా. పెడదామా? మిస్ రోజీ, డబ్బుతో మనుషుల్ని కొనడం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు? వాట్ యు మీన్? మీరు చేసిన ప్రపోజల్ ఏమంత బాగాలేదు. ఈ ప్రపోజల్ బాగుందని చెప్పమని నేను నిన్ను అడగలేదే. అడగకపోయినా చెప్పే చనువు నాకుంది కాబట్టి చెప్తున్నాను. చెప్పని పనులు చేయడం తగ్గిస్తే మంచిది. వాళ్ళకి సహాయపడాలని మీ మనసులో ఉంటే చెయ్యండి, అంతేగాని ఆ సహాయాన్ని బిజినెస్గా మారిస్తే మాత్రం దేవుడు మెచ్చడు. ఒకరి మెచ్చుకోళ్లతో, ఒకరి సలహాలతో నాకు పనిలేదు.
వెళ్ళి నీ పని చూసుకో. మంచికి ప్రతిరూపమైన ఎలిజబెత్ గారికి మీరు కూతురని మర్చిపోతున్నారు. నువ్వు ఈ ఇంట్లో ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషివని మర్చిపోతున్నావు. నేను కేవలం పని మనిషినేనా మిస్ రోజీ? అంతకు మించి ఏమీ కానా? అయితే గీతే కేర్ టేకర్వి, ఆయావి, వంట మనిషివి, నెలాఖరికి 4 జీతం డబ్బులు తీసుకున్న పని మనిషివి. దట్స్ ఆల్. నీ హద్దులో నువ్వుంటే మంచిది. భోజనానికి లేవమని చెప్పి గంటయింది. ఆలోచన ఆకలిని చంపేసింది పార్వతి. మీరింకా రోజీ గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. రోజీ గురించి కాదు, రోజీ ఇవ్వగలిగిన ఆ డబ్బు గురించి ఆలోచిస్తున్నాను. డబ్బిచ్చినందుకు నెలకింత వడ్డీ కట్టమనంటే అంత కాదమ్మా ఇంత అని బతిమాలుకునే అవకాశం ఉండేది. ఏకంగా మన అబ్బాయినే ఇచ్చి కట్టబెట్టమంటోంది. అదెలా కుదురుతుందండి? ఎందుకు కుదరదు? కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు మన కళ్ళ ముందే ఎన్ని జరగటం లేదు? పాడు డబ్బు కోసం కులాన్ని మతాన్ని వదులుకుంటామా చెప్పండి? మనసులు కలవటం ముఖ్యంగాని కులాలు మతాలదేముంది పార్వతి? తనదాకా వస్తే గాని తెలియదని అదేదో సామెత చెప్పినట్టు మన వెనకింటి సక్కుబాయి గారు లేరు? వాళ్ళ ఆయన సీతారామారావు గారి స్పీచ్ ఎప్పుడైనా విన్నారా? మొన్న కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు మైకు పెట్టి కాలనీ మొత్తం వినిపించేట్టు ఎంత గొప్పగా మాట్లాడారో. వింటుంటే ఒక్కొక్కళ్ళు శివాలెత్తిపోయారు. కులమేమిటి, మతమేమిటి, ప్రాంతమేమిటి, భాష ఏమిటి, ఇవన్నీ మనం తెచ్చిపెట్టుకున్నది. మనిషి అన్నవాడు ఇవన్నీ జయించినప్పుడే సోషలిజం వస్తుంది, సమసమాజం వస్తుంది అని ఆయన చెప్తుంటే విని ఆయన్ని అభినందించని వాళ్ళు లేరు. ఆఖరికేమైందట? వాళ్ళమ్మాయి ఒక క్రిస్టియన్ల అబ్బాయిని ప్రేమించిందట. ఇన్ని ఉపన్యాసాలు ఇచ్చినవాడు కేవలం అతను తమ కులం కాదని, తమ మతం వాడు కాదని అరెస్టు చేయించి తన కూతుర్ని బలవంతంగా తమ మతానికే చెందిన అబ్బాయికిచ్చి పెళ్లి చేశాడు. పైకెన్నైనా చెప్పొచ్చు, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు గాని ఆచారాలు సంప్రదాయాలు బంట కలిసిపోతే తిరిగి వాటిని మనం ఎక్కడి నుంచి తెచ్చుకోగలం చెప్పండి? ఎవరో ఏదో చేశారని మనము అలాగే చేయాలనుకోవటం మూర్ఖత్వం. మనం తెచ్చిపెట్టుకున్న మతాలు ఆచారాలు మనకే ఆటంకం కావడం ఎంతవరకు సబబు అంటున్నాను. ఆచారాలు సంప్రదాయాలు అన్నం ఎలా తినాలో చెప్తాయి గాని అన్నం పెడతాయా? పెట్టవు. అవన్నీ కడుపు నిండిన వాళ్ళకి కానీ కడుపు మండిన మనలాంటి వాళ్ళకెందుకు? రోజీ విషయం మనం కొంచెం సీరియస్గా ఆలోచిస్తే మంచిది పార్వతి. నిప్పును కూడా నీళ్లతో గడిగే మీరేనా ఈ మాటలు అంటున్నది? అవును పార్వతి. కేవలం డబ్బు కోసమే అయితే మరీ ఇలా ఆలోచించనక్కర్లేదు. లేదు పార్వతి, కేవలం డబ్బు కోసమే అయితే నేనసలు సరళ పెళ్లినే వాయిదా వేసి ఉందును. ఇక్కడ పెద్దల బాధ్యతలు, పిల్లల ఆలోచనలు గమ్మత్తుగా కలిసిపోయాయి. మన బాధ్యతల్ని మనం గుడ్డిగా నెరవేర్చటం కాదు, పిల్లల ఆలోచనల్ని కూడా మనం పట్టించుకోవాలి. మదన్ అంటే రోజీకి చాలా ఇష్టం. ఇష్టాల్ని పక్కన పెడితే రోజీ అంటే మదన్కి ప్రత్యేకించి వ్యతిరేకతంటూ ఏమీ లేదు. చక్కగా ఒకరికొకరు ఈడూ జోడు అనిపిస్తారు. ముఖ్యంగా రోజీ కలుపుగోలైన పిల్ల. మదన్ ఒక్కడే కాక మనందర్నీ ప్రాణప్రదంగా అభిమానించే అమ్మాయి. అవసరం అనేది మన చేత ఇలా ఆలోచింపజేస్తున్నా మనం సరిగ్గానే ఆలోచిస్తున్నామన్న నమ్మకం నాకుంది పార్వతి. నువ్వేమంటావు? సరే కానివ్వండి. అలా బలవంతంగా ఒప్పుకోవడం కాదు, నిజం చెప్పు. రేపు నలుగురు వేలెత్తి చూపుతారేమోనని భయం. వేలెత్తి చూపిన వెధవల్ని నరికి పాడేస్తాను. కులాలు మతాల విషయంలో కాకుల్లా గోల చేసిన వాళ్ళు ఏరి? అవసరానికి ఒక్కళ్ళన్నా సాయం వచ్చారా? మనసులో ఉన్న మూర్ఖత్వాన్ని వదులుకొని ఒక్కసారి చూడు పార్వతి, సమస్యలు వేటికవే పొగమంచులా విడిపోతున్నాయి. రోజీ మతం మనకు సమస్య కాదనుకుంటే ఆమెతో మదన్ పెళ్లి జరిపించవచ్చు. మదన్ పెళ్లి జరిపిస్తే డబ్బు వస్తుంది. డబ్బు సమయానికి అందితే సరళ పెళ్లి యథావిధిగా జరిగిపోతుంది. పిల్లలిద్దరి పెళ్లిళ్ళు సక్రమంగా జరిగిపోతే అంతకన్నా వేరే ఆనందం ఏముంది చెప్పు? అవునండి, మీరంటుంటే నాకిప్పుడు అదే అనిపిస్తోంది. ముందు అబ్బాయినో మాట అడిగి చూద్దామా? తప్పకుండాను. వాడిని అడగకుండా వాడి పెళ్లి మనమెలా నిర్ణయిస్తాం? లేవండి, ఫోన్ చేస్తూ మాట్లాడుదురు గాని.
బీడీ ఏమైంది నీకు ఇవాళ? పొద్దున్నే నన్ను నిద్రలేపాలని తెలీదు? అలారం మార్నింగ్ 6 o'clock సెట్ చేశాను మేడం. బెడ్ కాఫీ వంట మనిషికి చెప్పాను. అలాగే ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పు చెప్పి ఏ టైముకి ఏది జరగాలో అందరికీ చెప్పాను. అందరూ అన్ని పనులు చేస్తే నువ్వేం చేస్తావు? గాడిదలు కాస్తావా? అడిగేది నిన్నే. నేను పని మానేస్తున్నాను మేడం. పని మానేస్తున్నావా? దేనికి? ఆన్సర్ చెప్తే అతి చనువు అనుకోరుగా. అతి తెలివి పక్కన పెట్టి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకు మానేస్తున్నావు పని? ఎలిజబెత్ గారిని, ఆవిడలోని మంచితనాన్ని చూసి ఇంటికొచ్చాను. ఇప్పుడు ఆవిడ లేరు. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. ఆమె పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నావు కదా? ఉన్నాను. జీవితాంతో ఇక్కడే ఉందామనుకున్నాను. కానీ ఉండే పరిస్థితులు కనిపించడం లేదు. అంటే జీతం తక్కువైందా? లేదమ్మా, నలుగురు ఇచ్చేదానికన్నా 4 రూపాయలు ఎక్కువే ఇస్తున్నారు. ఎవరైనా ఏమన్నా అన్నారా? మీరే అన్నారు. నేనంటే యజమాన్ని 1,00,000 అంటాను, ఆ మరునిమిషం మర్చిపోతుంటాను. అవన్నీ పట్టించుకుంటావా? పట్టించుకోకుండా ఎలా ఉండగలనమ్మా? ఏ ఇన్నాళ్ళు పట్టించుకోవాలనిపించలేదా? లేదు. ఎలిజబెత్ గారు చనిపోయాక ఈ ఇంటి పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. మనిషికి కొన్ని విలువలుండాలనేవారు పెద్ద మేడం. అవి పాటిస్తుండేవారు, అందరికీ చెబుతుండేవారు. ఈవేళ ఆ విలువలకే విలువలేని పరిస్థితి ఉంది ఇంట్లో. డోంట్ టాక్ రబ్బిష్. విలువ లేకుండా పోయింది ఎవరికి? నీకా నాకా? మీకే. వేడి హద్దులు మీరు మాట్లాడుతున్నావు. హద్దులు మీరుతున్నది మీరు, అదుపు తప్పుతున్నది మీరు. ఓకే, విలువల గురించి ఏదో అంటున్నావు కదా. కమాన్, ఎక్కడా విలువ లేకుండా పోయింది చెప్పు. మనిషి వ్యక్తిత్వాన్ని డబ్బుతో కొనాలనుకోవడం నాకు నచ్చలేదు. చాటి ఆడమనిషి జీవితాన్ని ఉద్దేశపూర్వకంగా నాశనం చేయడం నాకు నచ్చలేదు. వంశపారంపర్యంగా వస్తున్న అలవాట్లను, ఆచారాలను లెక్కలేనట్టు చూడడం నాకు నచ్చలేదు. అధికారం రాగానే అప్పుడే ఆకాశం నుంచి దిగివచ్చినట్టుగా ప్రవర్తించడం, చిన్న పెద్దల్ని లెక్క చేయకపోవడం, దేవుణ్ణే మర్చిపోవడం, ముఖ్యంగా ఎక్కడి నుంచి వచ్చామో ఆ పునాదినే మర్చిపోవడం నాకు నచ్చలేదు. కానీ నాకు నచ్చాయి. నచ్చితే పాటించండి, వద్దన్నదెవరు? ఆ మాట నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పినా వినిపించుకునే మనసు మీకుంది కనుకనా? బీడీ, చిన్నప్పటి నుంచి నన్ను పెంచావన్న కృతజ్ఞతతో, మొదటి నుంచి ఇంట్లో పడున్నావన్న జాలితో నీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నాను. నీ నిర్ణయం మార్చుకో. సారీ మేడం, నిర్ణయాలు మీ ఒక్కరికే కాదు, మాకు ఉంటాయి. నీరు లేని చోట బతకచ్చు, నీడ లేని చోట బతకచ్చు. కానీ మాటకు విలువ లేని చోట బతకటం చాలా కష్టం. మనసు విరిగిపోయిన చోట బతకటం మరీ కష్టం. సెలవు. వెళ్ళు, వెళ్ళిపో. నాకేమన్నా భయం అనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళని 100 మందిని కొంటాను నేను. గాడ్ బ్లెస్ యూ మిస్ రోజీ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.